నమస్కారం, నేను మీ షణ్ముఖ్. ఈరోజు మన ముందర రాజేష్ గారు ఉన్నారు. నమస్కారం సార్. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ షర్మిల గారు ములాఖాత్ అవుతున్నారని చెప్పేసి సాక్షాత్తు వైఎస్ షర్మిల గారే మీడియా ముందు ప్రకటించారు. ఈ ములాఖాతులో కాళ్ళబారమా రాయబారమా అనేది చర్చలు జరగనున్నాయా అనే దాని మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు సార్? మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇప్పుడు వాస్తవంగా షర్మిల గారి కొడుకు వివాహం జరగబోతున్న నేపథ్యంలో తన సోదరుడికి ఆహ్వాన పత్రిక ఇవ్వడం కోసం ఆమె వెళ్తున్నట్టుగా ప్రకటించారు. కాబట్టి దాన్ని చాలా క్యాజువల్ మీటింగ్ అని మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఖచ్చితంగా షర్మిల గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య విభేదాలు పొడసూపిని అనేది వాస్తవం. గట్టి అంతరం ఏర్పడింది అనేది వాస్తవం. ఒకనాడు జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం అకుంఠిత పోరాటం చేసిన షర్మిల గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి దూరం జరిగారనేది వాస్తవం. ఈ మధ్యకాలం వరకు ఆమె తెలంగాణ రాజకీయానికి పరిమితం అయ్యి ఆంధ్రప్రదేశ్ వైపు అడుగు కూడా పెట్టంది వాస్తవం. కానీ ఇప్పుడు మారిన పరిస్థితులు పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సారథ్య బాధ్యతలు స్వీకరించడానికి ఆమె సిద్ధపడినట్టుగా ఆమె ప్రకటించారు నిన్న. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాబోతున్నాను అని చెప్పని. ఆంధ్రప్రదేశ్లో షర్మిల గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ సారథ్య బాధ్యతలు స్వీకరించిన పక్షంలో కాంగ్రెస్ పార్టీ పునాదుల మీద ఏర్పడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎన్నికలకి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇప్పుడే అభ్యర్థిత్వాల ఖరారు దగ్గర కొంత పార్టీలో కొంత గందరగోళ వాతావరణం నెలకొని ఉండటం, చాలామంది అసంతృప్తులు తమ అభ్యర్థిత్వాలు ఖరారు కాకపోవడం పట్ల, అంటే ఖరారు అవుతున్న కొంతమంది తమ ఆశించిన నియోజకవర్గాలు దక్కకపోవటం, అదే సందర్భంలో ఖరారు కాని అభ్యర్థులు తమ అవకాశాలు గల్లంతవుతున్నాయి అన్న ఆందోళన, వీటి నేపథ్యంలో 100% వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంత సంక్షోభ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించుకున్నారు. ఈ సృష్టించుకున్న నేపథ్యంలో ఏంటంటే ఇప్పటివరకు గత కొన్ని సంవత్సరాలుగా ఈ అధికార పార్టీ ఎమ్మెల్యేలు వివిధ హోదాల్లో ఉన్న నాయకులు ప్రతిపక్ష పార్టీల మీద సాగించిన మాటల దాడి, వ్యక్తిత్వ హననం, దాడులు, దౌర్జన్యాల నేపథ్యంలో ఇవాళ ప్రతిపక్ష పార్టీల దగ్గరికి వెళ్ళి రాజకీయ ఆశ్రయం పొందడానికి వాళ్ళకి దారులు మూసిపోయి ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో తమ రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా ఏ పార్టీనైనా సరే ఆశ్రయించాలి అనుకున్నప్పుడు వారికి ఉండే నెక్స్ట్ అల్టిమేట్ డెస్టినీ వచ్చేటప్పటికి షర్మిల గారి నాయకత్వం బాధ్యతలు చేపట్టబోతున్న కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే వీళ్ళందరూ మూలాలు కాంగ్రెస్ పార్టీతోటే ఉన్నాయి. అది ఇవాళ రాజశేఖర రెడ్డి గారి సంతానంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని నుంచి ఇంకొక సంతానంగా ఉన్న షర్మిల గారి దగ్గరికి ఆశ్రయం పొందడం అనేది వాళ్ళకి పెద్దగా కొత్తగా అనిపించదు. ఎందుకంటే షర్మిల గారు కూడా మొన్నటి వరకు ఈ పార్టీలోనే కొనసాగున్న నాయకురాలు కాబట్టి. ఇటువంటి నేపథ్యంలో అట్లా తన పార్టీ నుంచి కనుక ఫిరాయించిన నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి అకామిడేట్ అయ్యి వాళ్ళు రేపు ఎన్నికల్లో తనతో పాటు పోటీ పడే అభ్యర్థులుగా ఉన్నప్పుడు, తన పార్టీ అభ్యర్థులకు పోటీగా ఉన్నప్పుడు ఎంతో కొంత స్థాయిలో వాళ్ళ ప్రభావం వల్ల రేపటి రోజున తన పార్టీకి సంబంధించిన ఓట్ బ్యాంకు చీలటానికి ఆస్కారం ఉంటుందనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొంత ఆందోళన చెందుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అది రేపటి రోజున తన ఎన్నికల ఫలితాల మీద ప్రభావం చూపడానికి, నెగిటివ్ ఇంపాక్ట్ చూపడానికి ఆస్కారం ఉంటుంది. తన నుంచి ఓట్లు చీలికకి మార్గం సుగమం అవుతుంది. అది తన గెలుపు అవకాశాన్ని దెబ్బతీస్తుందని చెప్పని ఆయన ఆందోళన చెందుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నది ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండటం కోసం తెలుగుదేశం జనసేన మధ్య సైజ్యతో కూడిన ఒక ఒప్పందం కుదిరిపోయింది. ఆ రెండు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్ళాలి అని చెప్పని నిర్ణయం చేసుకున్నాయి. ఆ నిర్ణయించుకున్న నేపథ్యంలో ఆ రెండు పార్టీల మధ్య ఆ ప్రాపర్ ఓటు ట్రాన్స్ఫర్ జరగడం కోసం, ఒక ఎమోషనల్ కనెక్టివిటీ బిల్డప్ అవడం కోసం, మ్యూచువల్ కోఆర్డినేషన్ కోసం ఆల్రెడీ ఆ రెండు పార్టీలు రాష్ట్ర స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ఇప్పటికే కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్లు ఏర్పాటు చేసుకున్నాయి. సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు. ఆ చేసుకున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ రెండు పార్టీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ఉమ్మడి మేనిఫెస్టోతో, ఉమ్మడి కార్యాచరణతో, ఉమ్మడి ప్రోగ్రామింగ్ ద్వారా ప్రజల్లోకి వెళ్ళిపోతున్నారు. సో అక్కడ ఏమవుతుంది, ప్రభుత్వ వ్యతిరేక ఓటు కన్సాలిడేట్ అవుతుంది, ఒక కూటమికి పోలరైజ్ అయిపోతుంది. సో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలటానికి ఆస్కారం లేదు. రేపు రాబోయే ఎన్నికలు 100% టీడీపీ జనసేన కూటమి వర్సెస్ ప్రభుత్వంగా జరగబోతున్నాయి. ఇటువంటి నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలటానికి కాంగ్రెస్ పార్టీకి స్కోప్ లేదు. కానీ కాంగ్రెస్ పార్టీకి ఉన్న స్కోప్ ఏంటి అంటే అధికార పార్టీ ఓట్లు చీల్చడానికి ఆస్కారం ఉంది. అది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి అటు ప్రతిపక్షం వైపు నుంచి గోడ దెబ్బ, ఇటు కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి చెంపదెబ్బలాగా మారడానికి ఆస్కారం ఉంది. ఇది 100% అడకత్తెరలో పోకచెక్క అంటారు, అట్లా అయిపోతుంది ఇవాళ వైసీపీ పార్టీ పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎన్నికల ముందు ఇటువంటి సవాల్ ఎదురుగావటం ఆయన ఊహించాల. కాబట్టి
వైవి సుబ్బారెడ్డి గారి ద్వారా షర్మిల గారి దగ్గరికి రాయబార ప్రతిపాదన పంపించినట్టు, పంపినా దానికి ఆమె తిరస్కరించినట్టు, నన్ను నిరాదరణకు గురి చేసి నా సర్వీసెస్ వల్ల ఆ పార్టీ మనుగడ సాగిస్తే ఇవాళ ఆ పార్టీలో ఆ హోదా ఆయనకి దక్కింది అని అంటే దాని వెనక నాకు కృషి, నా త్యాగం చాలా ఉంది. అయినా సరే నన్ను విస్మరించి ఆయన రాజకీయంగా నాకు ఎటువంటి అవకాశం కల్పించలేదు. నా సర్వీసెస్ని పూర్తి స్థాయిలో వాడుకొని కూడా నాకు కనీస గుర్తింపు ఆ పార్టీలో ఇవ్వలేదు. అదే సందర్భంలో ఆస్తుల పరంగా నాకు జరగాల్సిన న్యాయం కూడా జరగలేదు అని చెప్పని ఆమె తన ఆక్రోశాన్ని వెలుపుచ్చినట్టు, ఇటువంటి ప్రతిపాదనతోటి మళ్ళీ నా దగ్గరికి రావద్దు అని చెప్పని తిరస్కరించినట్టుగా కూడా చాలా కఠినంగానే సమాధానం చెప్పినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. ఇటువంటి నేపథ్యంలో తోడబుట్టిన అన్న తన కుమారుడి పెళ్లి జరగబోతుంది. ఈ నేపథ్యంలో కేవలం ఆ కుటుంబపరమైన ఆబ్లిగేషన్ తోటి వివాహానికి ఆహ్వానించడం కోసం వెళ్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కాకుంటే ఏమవుద్దంటే ఎంత కాదనుకున్నా ఇరువురు రాజకీయాలకి సంబంధించిన వ్యక్తులే. రాజకీయాల ప్రస్తావన వస్తుందా రాదా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారితోటి అంటే వైవి సుబ్బారెడ్డి గారిని పంపించి చేసిన రాజీ ప్రయత్నాలు ఇప్పుడు తన ఇంటికే వస్తున్న నేపథ్యంలో, తన సమక్షంలో తనతోటి కూర్చోడానికి సిద్ధపడి వస్తున్న నేపథ్యంలో అటువంటి చర్చల ప్రస్తావన ఆయన తెస్తారా తేరా? రెండోది, ఒకవేళ అటువంటి ప్రతిపాదన తెచ్చినప్పుడు షర్మిల గారు ఏ విధంగా రియాక్ట్ అవుతారు? 100% షర్మిల గారు ఈ ప్రతిపాదనలు, ప్రస్తావనలు ఇవన్నీ ఇంతకుముందు చాలా సందర్భాల్లో జరిగే ఉంటాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అవసరం, ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆయన అవసరం రీత్యా ఇప్పుడు దిగొచ్చి మాట్లాడటం. కానీ ఆయనకు అధికారం దక్కి ఆయన హోదా ఉన్నప్పుడు ఇటువంటి సందర్భాల్లో చాలా సందర్భాల్లో షర్మిల గారు నా పరిస్థితి ఏంటి, నా పొజిషన్ ఏంటి, నన్ను పార్టీలు ఎందుకు అకామిడేట్ చేయట్లేదు అని గతంలో చాలా సందర్భాల్లో చర్చ జరిగే ఉంటుంది. కానీ అప్పుడు ఎప్పుడు పరిగణలోకి తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ తన అవసరం రీత్యా ప్రస్తావించిన ఆ ఏదైనా ప్రతిపాదన ముందు పెట్టినా ఇప్పుడు షర్మిల గారు దానికి బెండ్ అవుతారని చెప్పని, ఈల్డ్ అవుతారని చెప్పని, తనున్న నిర్ణయం మీద నుంచి ఈల్డ్ అవుతారని చెప్పని ఇవాళ నాకైతే నమ్మకం లేదు ఖచ్చితంగా. ఎందుకంటే ఆమె నైజం మనం చూస్తూ ఉన్నాం, రాజీ పడని ధోరణే చూస్తున్నాం, మొండితనం, పోరాట పటిమ చాలా సుదీర్ఘకాలంగా ఆమె ప్రదర్శిస్తూనే వస్తుంది. ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కొన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసింది. తర్వాత తను పెట్టుకున్న వైఎస్ఆర్ టీపీ పార్టీ తరఫున మరికొన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసింది. బహుశా నేను అనుకోవటం ఇండియన్ పొలిటికల్ హిస్టరీలోనే అంత సుదీర్ఘకాలం 2 సందర్భాల్లో 3000 కిలోమీటర్ల పైగా పాదయాత్రలు, ఒక్కొక్కసారి 3000 కిలోమీటర్ల పైగా పాదయాత్రలు చేసిన ఏకైక మహిళ షర్మిల గారు అయి ఉండొచ్చు. అంతటి ఫైటింగ్ స్పిరిట్ ప్రదర్శించగలిగిన ఒక మొండిఘాటం లాంటి షర్మిల గారు ఇప్పుడేదో జగన్మోహన్ రెడ్డి గారు తన అవసరం రీత్యా రాజీ ప్రతిపాదన పెట్టినా కూడా తను పొందిన అవమానాలు, తనకు ఎదురైన పరిస్థితులు, తనకు ఎదురైన తిరస్కారం, వీటిని కాదు అని చెప్పని ఇప్పటికిప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపాదనలకి ఈల్డ్ అవుతుంది, తన ఇంటెగ్రిటీ అంతా చంపేసుకుంటుందని చెప్పని నేను అనుకోవటంలా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నాలు చేస్తారు, ఎందుకంటే ఆయన నైజం మనకందరికీ తెలుసు. ఆయన అందితే చుట్టూ, అందకపోతే కాళ్ళు అనుకునే నైజం. వీలైనంత వరకు బెదిరించే ప్రయత్నం చేస్తారు, హెచ్చరించే ప్రయత్నాలు చేస్తారు. వీలు కాదు అనుకున్నప్పుడు కాళ్ళబేరానికి వచ్చేస్తారు. ఇది మనం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తానని ప్రజలకు చేసిన వాగ్దానం నుంచి నరేంద్ర మోడీ గారి కాళ్ళకి నమస్కారం చేసిన దాకా ఆయన నైజం మనం ప్రత్యక్షంగా ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ప్రజలు చూస్తున్న నేపథ్యంలో ఇప్పుడు షర్మిల గారి అంశంలో కూడా ఆయన రాజీ ప్రతిపాదనలు చేయరని ఎవరు భావించట్లా. రాజీ ప్రతిపాదన చేసిన షర్మిల గారు అంత సానుకూలంగా ఈల్డ్ అవుతుందని చెప్పని కూడా ప్రజలు భావించట్లా.